పరిపూర్ణ హృదయముతో దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎందుకు పనికిరానైనా నన్ను, అయ్యా నీటి పడులు వంటి దానినైనా నన్ను, గడ్డి పువ్వు వంటి దానినైనా, అయ్యా నీటి ఆమె వంటి దానినైనా నన్ను ప్రభా నన్ను ప్రేమించిన దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, భద్రపరుస్తున్న దేవుడు, క్షేమాన్నిస్తున్న దేవా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నానయ్యా. ఏమిచ్చి రుణం తీర్చగలమయ్యా. నువ్వు చూపిన కాపుదలకి, నువ్వు ప్రేమిస్తున్న విధానానికి, నీ కృపను నాపై చూపిస్తున్న విధానానికి, నీ దయను నాపై చూపిస్తున్న విధానానికి ఏమిచ్చి రుణం తీర్చగలమయ్యా. వెండి బంగారాన్ని మీరు అడగట్లేదు కానీ విరిగి నలిగిన హృదయాన్ని కదా మీరు అడుగుతా ఉన్నారు. అయ్యా మా విరిగి నలిగిన హృదయాన్ని ఇచ్చేవారిగా ఒకసారి పరిశీలన చేసుకుందామా. ఆయన నీ కొరకు నా కొరకే కదా శిలువలో బలైపోయిన దేవుడు, నీ కొరకు నా కొరకే కదా ఈ లోకానికి వీరుడిగా దరిద్రుడిగా వచ్చిన దేవుడు కదా. ఇలాంటి గొప్ప దేవుడిని ఏమిచ్చి మనం తీర్చగలము కదా. మనం అనుకుంటా ఉన్నాం మనం నిజమే ప్రభావాన్ని ఏమి ఇవ్వలేనయ్యా, కానీ నా హృదయాన్ని నీకు ఇచ్చేదానిగా ఉండడానికి నా మాటలు, నా చూపులు, నా తలంపులు, నా ఆలోచనలతో అయ్యా నేను గనపరిచేదానిగా నేను ఉండాలయ్యా. నా మాటలు, నేను నా నోటి మాటలు అయ్యా నీకు ఇచ్చేదానిగా, అయ్యా నా చూపులు, నా ఆలోచనలు నీకు ఇష్టమైనగా అర్పించుకోవడం మాకు నేర్పించి ప్రభావాన్ని ప్రార్థన చేద్దామా. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు హృదయాంతరంగా జరిగిన దేవుడమ్మా. ఆయన మన మధ్యన ఉన్నాడనే ఆలోచనతో, ఆయన పరిశుద్ధాత్మ మన మధ్యన ఉన్నదనే ఆలోచనతో, ఆయన ప్రసన్నతను మనం అనుభవిస్తున్నామని ఆలోచన కలిగి హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేసుకుందామా. ఆయన సిలువలో ఉన్న మోస్తున్న భారం నీదే కదా. ఆయన వీపు మీద నాకు చాలా దుఃఖపడుతున్నా ఆ గాయాలు నీవే కదా. చేతుల ద్వారా చేసిన పాపాలు, కాళ్ళ ద్వారా చేసిన పాపాలను బట్టి ఇదిగో ఆయన చేతుల్లో కాళ్ళలో వేకులు దిగబడి కదా. అయ్యా నన్ను క్షమించువా. ఇతరుని గాయాలు రేపేదానిగా నేను ఉన్నానయ్యా. ఒకసారి కళ్ళు మూసుకుని ఆయన గాయాలు చూసేవారిగా ఉన్నామా. ఆయన సిలువలో ఉండాలంటున్నా ఆ సిలువను చూసేవారిగా ఉందామా. ఆత్మీయ నేత్రాలు తెరుద్దాం. దేవాన్ని ఆత్మీయ నేత్రాలు తెరువయ్యాన్ని ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు ఇష్టమైన జీవితాన్ని దయచేయ ప్రార్థన చేద్దాం. నీకు లోపడే కృప నాకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా నేనుండే కృప నాకు దయచే ప్రభువాన్ని ప్రార్థన చేద్దామా. ఆయన ఆదరించిన వారిగా, ఆయన స్తుతించిన వారిగా ఇంకెవరైతే ఉన్నారో ఇదిగో నేను చూసి ఆయన దుఃఖపడుతున్నాడేమో, నేను చూసి ఆయన బాధపడుతున్నాడేమో, నేను చూసి ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడేమో. పాపి అయిన నిన్ను ఆయన వెతికి రక్షించినాడు కదా. నిన్ను పోషిస్తున్న దేవుడు కదా, నిన్ను సంరక్షిస్తున్న దేవుడు కదా. అనేక మన సమస్యల్లో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి మరి విడిపిస్తున్న దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చగలము. హృదయపూర్వకంగా కన్నీటితో ఆయన పాదాలు గడిపేదానిగా ఉన్నావా. కన్నీటితో ఆయన మొర్ర పెట్టుకునే వారిగా ఉన్నామా. దేవా పోయిన నెల మీరు వచ్చామన్నది కాపాడిన దేవుడు అయ్యా. ఈ నూతన నెలలో నన్ను ప్రవేశింపు చేసావయ్యా. నీకు వందనాలు. ఈ
శాపములకే గాయాలు కొట్టబడ్డాయి. ఒక మెలుగు నేర్చుకున్న దేవుడు తలపైన మూల కిరీటం దేవుడాన్ని నేనే కదా. అయ్యా నన్ను క్షమించువా. చెప్తావా మాట్లాడిపోయిందా? అందరం నోరు తెరిచి చెప్తామా? యేసయ్యా నన్ను క్షమించు. అయ్యా నేను దుఃఖ పెట్టేదానిగా ఉన్నానయ్యా నన్ను క్షమించు. నేను బాధ పెట్టేదానిగా ఉన్నానయ్యా నన్ను క్షమించు. ఇందులో రేపేదానిగా ఉన్నానయ్యా నన్ను క్షమించు. నా చెడ్డ ఆలోచన బట్టి నన్ను క్షమించు. నా చెడ్డ చూపులు బట్టి నన్ను క్షమించు. నా చెడ్డ చేతులు పనులు బట్టి నన్ను క్షమించయ్యా. నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నన్ను పవిత్రపరచయ్యా. ఆరోగ్యంగా ప్రభా నిరుడు ద్రాక్షసులు చేపెట్టేదానిగా నేను ఉండదయ్యా. నా చేతులు కడిగయ్యా. నా కాళ్ళను కడిగయ్యా. నా నోటిని కడిగయ్యా. నా కళ్ళను కడిగయ్యా. నా చెవులు కడిగయ్యా. నన్ను పరిశుద్ధపరచువా. నన్ను పవిత్రపరచువా. ఇవైన రక్తంతో నన్ను కడిగిన దేవుడవు. నన్ను పరిశుద్ధపరిచిన దేవుడవయ్యా. కడగబడ్డ పందెం పొంది కలిసిపడినట్లుగా నువ్వు నన్ను కడిగినప్పటికీ అయ్యా లోకంలో పాపంలో పడిపోయేదానిగా నేను దుఃఖ పెట్టేదానిగా నేనున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా. అయ్యా నా ఉదయతను బట్టి నన్ను క్షమించు. నన్ను విడిచిపోవద్దయ్యా. నన్ను దాటిపోవద్దయ్యా. అయ్యా నేను దుఃఖ పెట్టేదానిగా నేను ఉన్నానయ్యా. చెప్తావా దేవునితో? అయ్యా దుఃఖ పెట్టేదానిగా నేను ఉన్నానని చెప్తావా? యేసయ్యా నన్ను క్షమించమని చెప్తావా? అందరూ నోరు తెరిచి చెప్తామా? యేసయ్యా నన్ను క్షమించండి. నా చెడ్డ చూపులు బట్టి నన్ను క్షమించండి. అయ్యా నన్ను పవిత్రపరచయ్యా. నా చెడ్డ ఆలోచనలు బట్టి నన్ను పవిత్రపరచండి. నా చెడ్డ చేతులు పనులు బట్టి నన్ను పవిత్రపరచయ్యా. అయ్యా ఇదిగో మీ విలువైన రొట్టెల ద్రాక్షరసంలో చేపెట్టినప్పుడు ఏదో ఆటలుగా చేపెట్టడం కాదయ్యా. ఏదో తీసుకుంటున్నానని కాదయ్యా. ఇదిగో నా కొరకు వేయబడిన రొట్టె ద్రాక్షరసము ఎంత పవిత్రమైనదో కదా. ఎంత పరిశుద్ధమైనదో కదా. ప్రభు అని పిలవటానికి కూడా అర్హత లేని మమ్మల్ని, యోగ్యత లేని మమ్మల్ని నిరంతరంతో పరిశుద్ధపరిచి ఇదిగో ద్రాక్షరసంలో చేపెట్టారు. అతను యోగ్యత మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తుతులయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే ఇంకా అయోగ్యంగా ఉంటున్నారో, ఇంకెవరైతే నోరు తెరవలేకపోతా ఉన్నారో, అయ్యా నన్ను క్షమించని చెప్పలేకపోతా ఉన్నారో, ఆయన మహిమపరచలేకపోతా ఉన్నారో, ఆ వద్దలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేకపోతా ఉన్నారో దయచేసి సరి చేసుకోవడానికి సిద్ధపడతావా? ఇంకెన్ని సంవత్సరాలు నీ వైపు ఎదురు చూడాలైనా, ఇంకెన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు ఇదిగో నిన్ను ప్రభుత్వం చేస్తున్న ప్రతి వ్యతిరేకతను ఆయన చూచుచున్న దేవుడని గ్రహించగలుగుతున్నావా? గ్రహించగలిగిన ఆత్మ నాకు దయచే ప్రభావాన్ని ప్రార్థన చేయి. పాపం గురించి ఎదురు చెప్పగల ఆత్మ నాకు దయచే ప్రభావాన్ని ప్రార్థన చేయి. నోరు తెరిచి హృదయపూర్వకంగా నేను ఆరాధించే కృపను నాకు దయచే ప్రభావాన్ని ప్రార్థన చేయి. సరి చేసుకోవడానికి సిద్ధపడు. సరిదిద్దుకోవడానికి సిద్ధపడు. ఆయన రాకలు ఎత్తబడే కృప నాకున్నదా? ఆయన రాకలు ఎత్తబడేదానిగా నేను ఉన్నానా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? పరీక్షించుకుందాం. మా జీవితాన్ని ప్రార్థన చేస్తూ ఉండగా మనం వెళ్ళిపోయింటాం. మార్చి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఎవరికి లేని ధన్యతను అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అన్ని బట్టి ప్రభా మేము ఇచ్చే బిడ్డగా ఉండడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి మాకు 44 కీర్తనలు అయితే ప్రభా. ఇదిగో తండ్రి యవన కాలం ముందు కుమారులు ప్రభా ఎదిగిన మొక్కల వల్ల ఉంటారని వాక్యం సెలవిస్తుంది కదా నైనా. ఇదిగో తండ్రి మీ ఎంత భయభక్తులు కలిగి జీవించిన వారు ప్రభా, పోయి నడిచేవారు ప్రభా. ఇదిగో తండ్రి ఫలించి అలా ఒలివ మొక్క అయితే ఎట్లయితే తరతరాలు ఫలించిందో ప్రభా, మేము కూడా అలా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అటువంటి భాగ్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో మా కుమార్తెలు అయితే తండ్రి ప్రభా నగరానికి చెక్కిన తండ్రి మూల కంబాలుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. ఇదిగో అటువంటి తండ్రి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. అటువంటి
మీలో గడిపే జీవితాన్ని తను కోరుకున్నాడు కదా నైనా. ఇదిగో తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాడు కదా ప్రభా, సితారాతో తండ్రి ఇదిగో మీకు కీర్తనలు పాడుచున్నారు కదా ప్రభా. ఇదిగో తండ్రి మేము నష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించే కళ్ళు మాకు దయచేయండి, అటువంటి మనసును మాకు దయచేయండి. చేసే కీడు జరిగినప్పుడు మిమ్మల్ని దుఃఖించే పిల్లలుగా ఉండకుండా ప్రభా, మంచి జరిగినప్పుడు మిమ్మల్ని తండ్రి మేలు జరిగిందని చెప్పుకునే బిడ్డలుగా ఉండకుండా ప్రభా, ఎన్నటికీ ఎప్పుడు తండ్రి ఒకే జీవితం కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మేము నమ్మక ద్రోహం చేసే పరిస్థితిలో ఉండకుండా సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి దావీదుకైతే ప్రభా తన సొంత జనులు నమ్మక ద్రోహం చేసి సౌలుకు అప్పచెప్పారు కదా నైనా. అటువంటి స్థితిలో కూడా తను క్షమించి ప్రభా నీ పాదాలు మిమ్మల్ని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కదా నైనా. ఇదిగో తండ్రి అలాగే తండ్రి ఇస్కరియోతు యూదా కూడా ప్రభా మిమ్మల్ని సిలువకు అప్పచెప్పినప్పుడు కూడా తను మీరు క్షమించారు కదా నాయన. ఇదిగో తండ్రి అటువంటి జీవితాన్ని ప్రభా క్షమించే గుణాన్ని మనం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రభా తండ్రి నీలో ఎదగడానికి సహాయాన్ని దయచేయండి. ప్రతి ఒక్క నిమిషం కూడా తండ్రి నాకు ఈ నిమిషం నాకు అవకాశం ఇచ్చాడని ప్రభా మేము అనుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. లోకానుసారమైన జీవితంలో కాకుండా ప్రభా తండ్రి మీ రక్తంలో కడగబడిన వారంగా ప్రతి ఒక్క నిమిషం గుర్తుంచుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి మా క్రియల వల్ల కానీ మా చూపుల వల్ల కానీ మా మనసుల వల్ల కానీ మా తలంపుల వల్ల కానీ ఎక్కడ మిమ్మల్ని దూషించే బిడ్డగా ఉండకుండా ప్రభా మనసులో ఒప్పించుకొని ప్రభా కపటమైన మనసులో మేము ఉండకుండా సహాయాన్ని దయచేయండి ప్రభా. మంచి ఆత్మని దయచేయండి ప్రభా.